హాయ్ హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు భరత్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఎలా ఉన్నారు? గురుగారు, చాలా మంది అంటే ఈ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిన వారు ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు అంటే చాలా మంది వేసుకోండి, ఆదివారం రోజున మాంసాహారం తీసుకుంటూ ఉంటారు. అయితే వారం రోజులు లైక్ నాన్ వెజ్ తినకుండా ఉపవాసాలు ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళు కూడా సండే వచ్చింది అంటే ఏదో రిలాక్సేషన్ చిల్లింగ్ అన్నట్టుగా వెళ్ళిపోయి మాంసాహారం తీసుకుంటూ ఉంటారు. అసలు మీ ఉద్దేశంలో ఆదివారం మాంసాహారం తీసుకోవడం కరెక్టే అంటారా? అమ్మ, సహజంగా మన హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో మన ధర్మంలో గమనిస్తే ఇతకు పూర్వము ఎవరైతే కష్టం చేసే వాళ్ళు ఉంటారో, బాగా శారీరక కష్టం చేసి విపరీతమైన కట్టెలు కొట్టి అసలు మట్టి పనులు చేసి చాలా ఎంతో ఇదిగా ఉన్నటువంటి వారు బలం కోసము ఇంకే రకంగానో అనుకొని అటువంటి వారు మాంసాహారం లాంటివి భుజించేవాళ్ళు, కట్టిక కష్టం చేసేటువంటి వారు. కాబట్టి అది అందరికీ ఆ నియమం లేదు. కానీ కాలక్రమేణా ప్రతి ఒక్కరూ ఆ యొక్క నియమానికి వచ్చారు. సరే, వాటిని మనం పక్కకు పెడితే ఆదివారం అనేటువంటి ఒక రోజుకి ఎంత విశేషత ఉందో ఒకసారి మనం గమనిస్తే, ముల్లోకాల్లో ఉన్నటువంటి ఏ పరిస్థితి అయినా సరే, ఏ దేవతలైనా సరే, కృత త్రేత ద్వాపర యుగంలో చివరి కలియుగంలో మానవుడి నుంచి మొదలు పెడితే, పశు పక్షాదుల దగ్గర నుంచి మొదలు పెడితే, చివరికి మనం గింజ విత్తనం మనం నాటితే చివరికి ఆ నాటినటువంటిది కూడా సూర్యరశ్మితోనే తిరిగి అది జీవించడానికి కావాల్సినటువంటి యొక్క శక్తిని సంపాదించుకొని చెట్టు ఎదగాలన్నా కూడా ఆ సూర్యకిరణాల కోసం ఎదురు చూస్తూ ఉంటుందట. కాబట్టి మన కంటి కనబడేటువంటి ఒక ప్రత్యక్ష దేవతలు ఇద్దరు, ఒకటి సూర్య భగవానుడు, రెండోది చంద్రుడు. కాబట్టి సౌరశక్తిని ఇస్తూ ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఒక సూర్య భగవానుడు ముల్లోకాల్లో ఉన్నటువంటి ఒక దేవతలే కొలిచారు ఆయన్ని. కలియుగంలో ఇతకు పూర్వం మనం బాగా గమనిస్తే భానువాసరం అంటే ఈ యొక్క ఆదివారంని భానువాసరం, అదేవిధంగా భానువారం, అదేవిధంగా ఈ ఆదివారం నియమాలు ఎంతగా పాటించేవాళ్ళు అని అంటే, సూర్య భగవానుడికి ఎప్పుడు దంతాలు ఉండవట. పళ్ళు ఉండని కారణంగా ఆయనకు ఆ రోజు నైవేద్యం పెట్టేటప్పుడు కూడా గట్టి పదార్థాలు లాంటివి పెట్టకుండా బియ్యము, అదేవిధంగా బెల్లము, పాలు, నెయ్యి వేసి బాగా మెత్తగా ఉన్నటువంటి పదార్థంగా చేసి ఆదివారం రోజు ఆయనకు పాయసాన్ని నైవేద్యం పెడతారట. ఎందుకంటే పళ్ళు లేవు కాబట్టి. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ ఉంటే ఒక అమ్మవారిని మాత్రం పిలవకుండా సతీదేవిని అందరినీ పిలిచేసరికి అమ్మవారు పాపం పరమేశ్వరుని వేడుకుంటే, నాకు కానీ నీకు కానీ లేదంటే గణపతి స్వామి వారికి కానీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కానీ ఎవరికి ఆహ్వానం రాలేదు కదా, మళ్ళీ పిలవని పేరంటానికి ఎందుకు మనం పోవడము, వద్దులే అని చెప్పంటే పుట్టింటి మీద ఉన్నటువంటి వాత్సల్యంతో అమ్మవారు కాస్త ఆ యొక్క దక్ష యజ్ఞానికి పోవడానికి ప్రయత్నం చేసి చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత దక్ష ప్రజాపతి ఎందుకు వచ్చావు అని చెప్పి అడిగేసరికి అవమానంతో ఈయనేం చెప్పాడట, గౌరవంగా తిరిగి వెళ్ళి వచ్చేటట్టుగా అయితే వెళ్ళు అని చెప్పాడట. గౌరవంగా తిరిగి రా, లేతే వద్దు అన్నట్టుగా ఆవిడ మైండ్లో భావించి వెంటనే అక్కడ సతీదేవి ఆ అగ్నిహోత్రంలో దూకి గతించిపోవడం మనకు ఇతిహాసాలు పురాణాలు అందరూ తెలిసినటువంటివి. కాబట్టి అటువంటి ఆ యొక్క విషయాన్ని తెలుసుకొని నందీశ్వరుడు ద్వారా ఈయన జటాజుటం నుండి ఒక వెంట్రుకను తీసి గట్టిగా భూమి మీద కొడితే ఆ బలంలో నుంచి ఉద్భవించిన వాడే వీరభద్ర స్వామి వారట. ఆయన ఆజ్ఞాపించాడట, అక్కడ ఎవడో యజ్ఞం చేస్తున్నవాని చూస్తున్నవాన్ని చేయిస్తున్నవాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరినీ ధ్వంసం చేసినామన్నాయట. ఎలా వెళ్ళాలి స్వామి, నేను అంత అష్టదిక్పాలకులు 8 దిక్కుల నుంచి కాపలుగా ఉంటారు కదా, మరి నా పరిస్థితి ఏంటి అడిగినప్పుడు ఈశాన్యం నుండి వెళ్ళు, అక్కడ దారి దొరుకుతుంది నీకు అన్నాడు. అందుకే మనకి ఎంట్రన్స్ అన్ని ఈశాన్యంలో ఉంటాయి కదమ్మా. వెంటనే అక్కడ సూర్యభగవానుడు, ఎవరు నువ్వు, అసలు అనుమతి ఉందా, నీకు అనుమతి పత్రం ఎక్కడుంది, నువ్వు అనుమతితో తీసుకొని వచ్చావా నువ్వు అని అక్కడ అడ్డుకునేసరికి, సహజంగా అష్టదిక్పాలకులు ఏం చేస్తారు, 4 దిక్కులు 4 మూలల్లో అనుమతి లేకుండా అక్కడ కార్యక్రమానికి భగ్నం కాకుండా ఉండేటువంటి సెక్యూరిటీల లాగా వీళ్ళు కాపలు కాస్తూ ఉంటారు. వెంటనే సూర్యభగవానుడు అక్కడ ఉండి ఆయన అడిగేసరికి వెంటనే బలమైనటువంటి ఒక వీరభద్రు తన పిడికిడితో గుద్దితే ఆ యొక్క పళ్ళన్నీ ఊడి కింద పడ్డాయట. కాబట్టి ఎప్పుడు సూర్యభగవాను దంతాలు లేని కారణంగా ఆయనకు మెత్తటి ప్రసాదం పెట్టడము, అదేవిధంగా మనము దంతధావనం చేసుకుంటే కూడా సూర్యుడు ఉదయించకంటే ముందే కాలకృత్యాలు తీర్చుకునే వాళ్ళు. ఇంతకుముందు రాత్రి తొందరగా పడుకొని ఉదయం త్వరగా లేవడం వల్ల, రాత్రి త్వరగా పడుకోవడం వల్ల మానసిక ప్రశాంతత, ఉదయం త్వరగా లేవడం వల్ల సూర్యుడికి అనుగ్రహం లభించి కీర్తి ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు, ఆరోగ్యం ఇవన్నీ ఆయన ప్రసాదించాల్సినటువంటివి. కాబట్టి
గౌరవ మర్యాదలతో ఉండేవారు, కీర్తి ప్రఖ్యాతులతో ఉండేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు మనం రాత్రి ఏ 12-1 గంట వరకు మనం పడుకోక ఉదయం కాస్త ఏ 10ంటికో ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి 8-9ంటికి లేచి ఆ బ్రష్ నోట్లో వేసుకొని ఇల్లంతా తిరుగుతూ మనం బ్రష్ చేసి ఆ బాల్కనీలో సూర్యభగవానుడికి మనం బ్రష్ చూపిస్తూ నాకు లేని పనులు వీడికి ఉన్నాయని వాడు ఎగతాళి చేస్తున్నాడని భావించేటువంటి వాడికి కీర్తి ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు, ఆరోగ్యం ఇవన్నీ కూడా లేకుండా నశింపజేస్తాడట అన్నీ. కాబట్టి ఆదివారంకి అంత విశేషమైనటువంటి యొక్క ఇది ఉందట. అసలు ముందుగా చెప్పాలంటే బ్రిటిష్ వారు ముందు భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చినప్పుడు మన యొక్క మూలము, మన ఆరోగ్యము, మన యొక్క జీవన విధానం ఇదంతా గమనించారట. ముందుగానే మన పైన దండయాత్ర చేయలేవారు. ఫస్ట్ వ్యాపారం చేయడానికి వచ్చారు. మన దగ్గర ఉన్న లక్షణాలు ఇవన్నీ కూడా చూసి వీళ్ళ యొక్క మూలాలు బేస్ చాలా గట్టిగా ఉంది, చాలా ప్రతి దాంట్లో సైంటిఫిక్ రీజన్ ఉంది వీళ్ళ దగ్గర అని గమనించి ముందుగా ఆ మూలాలను దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో సండే ఈజ్ హాలిడే అని పెట్టారు. సండే ఈజ్ హాలిడే అని పెట్టి వారం రోజులు అందరినీ పనికి పిలిచి ఆదివారం రోజే వాడిని ఖాళీగా వదిలేస్తే వాడు ఆ రోజే విశ్రాంతి దొరికింది కదా అని చెప్పి పొద్దున 10కి లేవడం, ఆ రోజే కాస్త కుటుంబంతో ఉన్నా అని చెప్పి ఇటువంటి నాన్ వెజ్ లాంటి పదార్థాలను తెచ్చుకొని వండుకోవడం, ఆ రోజు ఏదో ప్రత్యేకంగా ఆ రోజు దీని కొరకే కేటాయించబడింది అన్నట్టుగా వీరందరూ మైండ్ సెట్లు మార్చేసి వారు మాత్రం ఏ పరిస్థితున్నా ఇంట్లో పని చేసే పనమ్మాయి కూడా ఆదివారం నేను రానంటది. ఆదివారం అంటే అశ్రద్ధ. ఆదివారం అయ్యేసరికి వారు మాత్రం ఏం చేస్తారు, ప్రతి క్రిస్టియన్ ఆ యొక్క బ్రిటిష్ మనస్తత్వాలందరూ ఎవరైతే ఇక్కడ రాసి రుద్దిపోయారో, ఎవరైతే రుద్దుకొని ఉన్నారో అటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా అన్ని పనులు బంద్ చేసి ఖచ్చితంగా చర్చికి వెళ్ళి వస్తారు. ప్రతి ఒకరు ఏదో ఒక చర్చికి వెళ్లకుండా అయితే ఆదివారం ఉండరు. అదే ఎంతమంది హిందువులు మిగతా రోజుల్లో అయినా సరే ఆదివారం పోనీ రెస్ట్ అనుకోండి, మిగతా రోజుల్లో ఎంతమంది హిందువులు వారి వారి కాలనీస్లో ఇంటి పక్కన ఉన్నా కూడా బండ్ల మీద వెళ్తూ ఆయనకి ఏదో ఫ్లయింగ్ కిస్లు ఇచ్చి వెళ్తారు తప్ప కనీసం గుళ్ళు కూడా వెళ్ళి దండం పెట్టుకునే పరిస్థితి ఉండదు. వీరికే లేకపోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలకి ఇంకేం అర్థమవుతుందమ్మా? క్రిస్టియన్స్ అయితే కనీసం దశమ భాగము అని వారి సంపాదనకు ఇంత తీసుకుపోయి ఎక్కడో చర్చికి ఇస్తారు, అవి కాస్త డెవలప్ అవుతూ ఉంటాయి. కనీసం మన దేవాలయాలు, మన కాలనీలో ఉన్న దేవాలయాలు, మన ఊర్లో ఉన్న దేవాలయాల కన్నా వెళ్ళి కనీసం రోజుకు ₹1 బిల్ల వేసినా కూడా ఒక బ్రాహ్మణ కుటుంబం బతుకుతుంది, దేవాలయాలు కలకల్లాడుతూ ఉంటాయి, మనకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎంతెంత లంక లాంటి నగరాల్లో అయినా సరే, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నా, ఎంతటి విలాసవంతమైనటువంటి ఒక ఇల్లున్నా ఆ ఊరు శ్మశానంతో సమానమే దేవాలయాలు సరిగ్గా లేకపోతే అని చెప్తారు. దేవాలయాల్లో ఎంత కలకల్లాడుతుంటే వాళ్ళ జీవితాలు ఆ ఊర్లో అంత కలకల్లాడుతూ ఉంటాయట. కాబట్టి అంత విశేషమైనటువంటిది ఆదివార నియమాలు పాటించడము అని మనం ఒకసారి గమనించి ఒక చిన్న శ్లోకం మనకు సూర్యాష్టకంలో చెప్తుందమ్మా. ఒకసారి ఆ శ్లోకాన్ని మనం గమనిస్తే, ఆమిషం మధుపానంచ యః కరోతి రవేర్దినే సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత అంటే ఆమిషం మధుపానంచ, మధుపానాలు కానీ లేదా ఈ ఇతర పదార్థాలు ఏవైతే తినకూడని పదార్థాలు కానీ, ఇవన్నీ మాంసాహారం లాంటి పదార్థాలు కానీ ఇవన్నీ ఆదివారం రోజు ఎవరైతే తింటారో అటువంటి వారికి 7 జన్మలకు సంబంధించినటువంటి దోషమంతా వాడికి ఆపాదించబడుతుంది అని చెప్తున్నారట. ఒక్క ఆదివారం రోజు మనం తీసుకున్నటువంటి యొక్క నియమాలని మనం సవరించుకుంటే ఎంత అద్భుతమైనటువంటి ఒక వాతావరణం చెప్తుందో సూర్యాష్టకంలో ఒకసారి విందామమ్మా. స్త్రీ తైల మధుపానంచ, స్త్రీ తైల మధుపానంచ ఏ త్యజంతి రవేర్దినే నవ్యాది శ్లోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి అని చెప్తున్నారమ్మ. ఎవరైతే స్త్రీకి దూరంగా ఉండి తైలం పెట్టుకోకుండా మధుపానాలు మాంసాహారాలు త్యజిస్తారో, అప్పటికీ తీసుకుని ఉన్నప్పటికీ కూడా ఇక నుంచైనా సరే త్యజించగలిగితే, వదిలేస్తే అటువంటి వారికి దుఃఖం, శోకం, అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఇవన్నీ పోతాయట. ఇవాళ ఉన్నవే అవి కదమ్మా మనకు. ఏ ఇంట్లో అయినా షుగర్లు, బీపీలు, అనారోగ్య సమస్యలు, ఈతి బాధలు, అదేవిధంగా ఏ ఇంట్లో చూసినా దుఃఖము, ఏ ఇంట్లో చూసినా ఏడుపు, ఏ ఇంట్లో చూసినా దరిద్రము. ఒక్క ఆదివారం రోజు ఇది మాత్రం వదిలేస్తే, ఒక ఆదివారం రోజు మాత్రం నియమంగా ఉంటే ఇన్ని వస్తున్నాయిగా. ఏవైతే మనం ఇవి పోవాలి అవి పోవాలనుకొని వాటి మీద మనం ఎంత తాపత్రయ పడుతున్నామో అవన్నీ కూడా కేవలం ఆదివారం రోజు ఈ యొక్క చిన్న నియమం పాటిస్తే, ఏ పూజలు చేసినా, ఏ పునస్కారాలు చేయకపోయినా, ఏ జాతకాలు చూపించుకోకపోయినా, ఏ ఇతర పూజా పునస్కారాలు చేయకపోయినా, విశేషంగా
ఒక ఆదివారం నియమం ఒకటి ఖచ్చితంగా మనం పాటించడం వల్ల మనకి ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయట. కాబట్టి మనం పూజ చేసేది, ఇంత తపస్సు చేసేది, రంగురంగు రాళ్ళు పెట్టుకునేవి, రుద్రాక్షలు వేసుకుని ఇవన్నీ ఎందుకోసం వేస్తున్నాం? ఆరోగ్యంగా ఉండాలని, దుఃఖాలు పోవాలని, శోకాలు పోవాలని. ఇది ఒక్కటి వదిలేస్తే ఇవన్నీ పోతాయట. కాబట్టి ఆదివారం రోజు ఈ నియమాన్ని పాటించడం వల్ల ఎంత అద్భుతం జరుగుతుందో ఒకసారి అనుభవించి చూసి తెలుస్తుంది. కొద్దిగా ఒక సంవత్సరం కాలమో, ఒక 2-3 నెలల కాలాన్ని కాస్త ఆ నియమాన్ని అనుసరించి చూస్తే జీవితంలో ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం జరుగుతుందమ్మా. మీరు అన్నది అక్షరాల సత్యం. ఈ సండే ఆదివారం పూట ఈ నాన్ వెజ్ తినడం అనేది కూడా నిజంగానే ఫారెన్ కల్చర్, అది మన భారతదేశపు కల్చర్ కాదు. అండ్ ఆ రోజు నాన్ వెజ్ అనేది తినకుండా ఉండడం ఎంత ఇంపార్టెంట్ అని కూడా చాలా చక్కగా చెప్పారు. అలాగే మంచి కథను కూడా చెప్పారు. చాలా సంతోషం గురుగారు. ఈ వీడియోలో ఆదివారం రోజు ఎందుకని ఇంత ఖచ్చితంగా ఉండాలి అని చాలా చక్కగా వివరించినందుకు చాలా సంతోషం. నమస్తే.